ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 2వ వచనాన్ని చదువుతున్నాను. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతను చూచి అపేక్షించుచున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఇంత పర్యాంతము మాతో ఉండి శిలువ ధ్యాన కార్యాలను కొనసాగిస్తూ ఈ సమయమున ఇదిగో ప్రభువా, ఈ నెలలో ఇది 3వ సన్నిధిగా మా కొరకు, మా కుటుంబాల కొరకు మీరు ఏర్పరిచి ఈ సన్నిధిలో 7 ప్రార్థనల ద్వారా సంఘాన్ని బలపరచటానికి, సంఘ బిడ్డల్ని బలపరచటానికి మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రములు. నేను ఈ సమయంలో నీ యొక్క సిలువను, శ్రమలను ధ్యానిస్తూ ఉండగా ఆ క్రమంలో మీరు మాకు ఇచ్చిన భాగమును మేము ధ్యానిస్తూ ఉండగా మా తలంపులను, మా ఉద్దేశములను మరుగుపరిచి మీ చిత్తానుసారము మాకు బయలుపరచమని వాక్యమై ఉన్న యేసు నామములో వేడుకుని ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయగా గడిచిన దినాల్లో మనం చెప్పుకున్నాము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి, ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని గూర్చి సువార్తల తర్వాత మరి పాత నిబంధన గ్రంథమైన యెషయా గ్రంథములోని ఎక్కువ విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. యెషయా భక్తుడు యేసు ప్రభుని గూర్చి ఎన్నో విషయాలను పరిశుద్ధ గ్రంథములో ప్రవచన రూపంగా యేసు ప్రభు వారు ఇంకా జన్మించక మునిపే మరి 7 తరాలకి ముందుగానే ఈ మాటలన్నీ కూడా వ్రాయించిన వారై ఉంటూ ఉన్నారు. ఈ మాటలను ఆయన 53వ అధ్యాయములో యేసుక్రీస్తు శిలువ యజ్ఞము కొరకు మరియు యేసు ప్రభు యొక్క శ్రమలకు సంబంధించినటువంటి మాటను ఆయన చెబుతూ ఈ ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నారు. ఆ ప్రవచనం ఏమైందంటే, ప్రభు అయిన యేసు లేత మొక్కలాగా ఉన్నాడని, ఎండిపోయినటువంటి నేలలో నుండి మొలిచి ఉన్నాడని, అలా మొలిచినటువంటి యేసు ప్రభు దేవుని ఎదుట పెరిగిన వాడై ఉన్నాడు అని ఈ ప్రవచనం తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు అనగా యేసు ప్రభు ఆయన ఎదుట అనగా తండ్రి ఎదుట పెరిగెను అనే మాట మనం చూస్తాం. యెషయా భక్తుడు ప్రవచిస్తూ యేసు ప్రభుని గూర్చే మాట్లాడుతూ అతడు దేవుని ఎదుట పెరిగిన వాడై ఉన్నాడు అనే మాట చెప్తున్నారు. గతంలో నేను ఈ మాటలు మీకు చెప్పినప్పుడు నేను లేత మొక్కను అలాగే ఎండిన భూమిని వివరించిన వాడినై ఉన్నాను. మరి మీకు గుర్తుంటే గుర్తుండొచ్చు. కానీ ఈ రోజున దేవుడు నన్ను లేత మొక్కగా, ఎండిన నేలగా కాదు కానీ ఆయన ఎదుట పెరిగినటువంటి విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకానికి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని ఎదుట యేసు పెరుగుట అనే విషయమే ఈ ప్రవచనములో ప్రధానమైన విషయంగా కనబడతా ఉంది. కనుక తండ్రి ఎదుట పెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట
పెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఎలా పెరిగాడు అంటే లేత మొక్క వలె. ఎక్కడ పెరిగాడు అంటే ఎండిపోయిన భూమిలో. లేత మొక్క వలె ఎండిపోయిన భూమిలో మొలిచినటువంటి మొక్కగా అతడు ఆయన ఎదుట పెరిగాడు. యెషయా పలికిన ఈ ప్రవచనాన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాలుగా భావిస్తారు. యేసు ప్రభు పుట్టుకకు దాదాపుగా 7 శతాబ్దాలకు ముందే యెషయా యేసును గూర్చినటువంటి ప్రవచనాలు ప్రవచించిన వారై ఉన్నారు. మెస్సియా అనబడినటువంటి యేసు దేవుని యొక్క శ్రద్ధగల కనుదృష్టి క్రింద పెరిగిన వాడై ఉన్నాడని గమనించాలి. పుట్టబోయేటువంటి ఆయన దేవుని యొక్క శ్రద్ధగల కనుదృష్టి క్రింద పెరగవలసిన వాడై ఉన్నాడని, అలా పెరుగుతూ ఆయన ఎన్నో అవాంఛనీయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసిన వాడై ఉన్నాడని, ఎన్నో శ్రమలను అతడు అనుభవిస్తూనే దేవుని యొక్క కనుదృష్టిలో పెరుగుతూ ఉన్నాడు అనేటువంటి సంగతి ఈ ప్రవచనము ద్వారా యెషయా గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అనంటే, అలా పెరగడానికి, అలా పెరుగుతూ ఆ శ్రమలను భరించడానికి కారణం ఏంటి అనంటే, సర్వలోక పాప పరిహారార్థమై ప్రభు అయిన యేసు ఈ లోకంలో పుట్టడమే కారణం. పుట్టినటువంటి ఆయన పెరగాలి గనుక దేవుని ఎదుటే పెరుగుతూ ఉన్నటువంటి స్థితిని మనకి కనపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది మనం గమనించినప్పుడు మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడును దేవుని ఎదుటే పెరగాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకనే యేసు ప్రభు దగ్గర మానవుడిగా పుట్టినటువంటి ఆయన ఎదుట పెరిగాడని. ఎక్కడ పుట్టాడు అని అంటే సారము లేని భూమిలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అంటే భూలోకం అంతా కూడా ఎలా నిండిపోయిందంటే పాపంతో నిండిపోయింది. పాపముతో నిండిపోయినటువంటి భూమి మీద ఏమి లేదంటే సారము లేదు. అందుకనే ఎండిన నేల అని అన్నారు, ఎండిన భూమి అన్నారు. అలాగే చెప్పండి, ఈ భూమి మీద గెచ్చ పొదలను ముళ్ళ పొదలు మొలుస్తాయని మనం ఎరుగుదాం కనుక భూమిలో ఏమి లేదు అంటే సారము లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఆ భూమిని ఆయన ఎలా పోల్చాడు అంటే ఎండిన నేలతో పోల్చాడు. ప్రియులారా, మనుషులందరూ కూడా మొక్కలే. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అతడు నీటి కాలవ యోరన కాబట్టి మొక్కలు గనుక. ఈ యేసు ప్రభు వారు లేత వయసులోనే, యవన వయసులోనే ప్రియులారా ఆయన చనిపోయేంతగా శ్రమపరచబడ్డాడు గనుక ఆ ఎండిపోయినటువంటి నేలలో మొలిచిన లేత మొక్క అని అన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఉదాహరణకి ఒక కొడుకు ఏదైనా ఒక పరీక్షలో నెగ్గాలి అని తండ్రి అనుకుంటే వాడిని చాలా విధాలుగా శ్రమ పరుస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడేం చేస్తున్నాడా అని ఒక కంట వాడిని కనిపెడతా ఉంటాడు. ఒకవేళ పరీక్షలు అనుకోండి, చదువు అంటూ ఉంటాడు. చదువుతున్నాడో లేదో చాటుగా వారిని గమనిస్తూ ఉంటారు. ప్రియులారా, కుమారుడు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆ పెట్టేటువంటి శ్రమలంటిని కూడా అనుభవించేవాడుగా లేక అనుసరించేవాడుగా ఉంటూ ఉంటాడు. ఈ తండ్రి ఆ కుమారుని అనుక్షణము కూడా ఏం చేస్తూ ఉంటాడంటే గమనిస్తూ ఉంటాడు, కనిపెట్టుకుని ఉంటాడు. కడకు తండ్రి కనిపెడుతున్నాడు అనే సంగతి ఎరిగినటువంటి కుమారుడు శ్రమే అయినా, ఇబ్బంది అయినా, కష్టమే అయినా మెట్టుకు ప్రియులారా
ఆ పరీక్షలో నెగ్గాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు గనుక ఖచ్చితంగా అతడు విజయాన్ని సాధిస్తాడు. అలాగే ప్రభు అయినటువంటి క్రీస్తును తండ్రి భూలోకములో ఉన్నటువంటి పాప పరిహారార్థ పని మీద పంపించారు గనుక సర్వమానవుల యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి అని అంటే మరి ఆయన ఎదుటే మరి ఎదగాలి గనుక, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి గనుక అందుకు అనేకమైనటువంటి శ్రమలను భరించాలి గనుక యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుని కనుసైగల మధ్య పెరిగాడు గాని ఆయనకు కనపడకుండా ఒక గడి అయినా ఆయన పెరగలేదు. ప్రియులారా, యేసు పుట్టిక మొదలుకుని చనిపోయేంత వరకు అనగా లోకములో యేసు జీవించే ప్రతి నిమిషం, ప్రతి గడియ, యేసు ప్రభువారు జరిగించే ప్రతి కార్యం కూడా తండ్రి యొక్క ఆధ్వర్యములోనే జరిగించినట్లుగా మనం గమనించాలి. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు ఇదిగో ఎలాగున చేయాలి అని తండ్రి అయినటువంటి దేవుడు నియమించి ఉన్నాడు గనుక దేవుని నియమ ప్రకారము, ఆయన చిత్త ప్రకారము ఈ లోకములో జీవించి మరి ఆయన తన పనంతటిని కూడా తుదముట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్త ప్రకారంగా ఆయన నడిచి జీవించాడు గనుక ప్రియులారా, తండ్రి ప్రణాళిక ప్రకారము శిలువ యాగాన్ని చేసి సాతానుపై ఘన విజయాన్ని సాధించిన వాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అతడు ఎక్కడ పెరిగాడు అని అంటున్నారు అంటే తండ్రి ఎదుట. ఎక్కడ చెప్పండి ప్రియులారా, ఇది మానవులమైన మనకే మాదిరికరమై ఉంది. ప్రతి మానవుడు కూడా ఎక్కడ బ్రతకాలి అంటే తండ్రి ఎదుట. ఎక్కడ? తండ్రి ఎదుట అతడు పెరగాలి. ప్రియులారా, యేసు శిలువ యాగము నిమిత్తము ఈ లోకములో జన్మించి తండ్రి చిత్తానికి లోబడి తన తండ్రి ఎదుట ఎలాగ పెరిగాడో అదే రీతిగా ఈ లోకములో జన్మించిన మన అందరం కూడా యేసుని మాదిరిగా తీసుకుని మరి మన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయములో కూడా మనం పడే ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలో తండ్రి చిత్తానుసారము జరిగించినటువంటి యేసు ప్రభుని మాదిరిగా తీసుకుని మనం మన ఆత్మీయ జీవితంలో ఘనమైనటువంటి విజయాలు సాధించాలి అనడానికి యేసు ప్రభు వారే ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నారు. కనుక ప్రియులారా, మనం ఎక్కడ పెరగాలి అంటే ఈ దేవుని ఎదుట పెరగాలి. ఎక్కడ పెరగాలి? కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే ఆత్మీయ జీవితములో పెరగాలి అన్నారుగా. అతడు ఆయన ఎదుట పెరిగెను కదా, మాట మర్చిపోకండి ఆఖరి దాకా. ప్రియులారా, మనం ఆత్మీయ జీవితంలో ఏమవ్వాలంటే పెరగాలి. మన ఆత్మీయ జీవితంలో పెరగాలి. మాట్లాడతలేదు మీరు? అన్నీ పెరగాలని చూసుకుంటారు. డబ్బులు పెరగాలి, ఆస్తులు పెరగాలి, సంతానం పెరగాలి, తెలివితేటలు పెరగాలి, బీరువాలో చీరలు పెరగాలి, అన్నీ పెరగాలి. మరి ఆత్మీయ స్థితి పెరగొద్దా? మరి ఆ ఆత్మీయ స్థితిలో మనం పెరగటం అనేది మనకి ఏమిస్తుంది అంటే విజయాన్ని ఇస్తుందంట. ఏమిస్తుంది? కనుక ప్రతి దినము కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ఏమవ్వాలంటే ఎదగాలి. అది కూడా ఆయన ఎదుట మనము ఎదగాలి. యేసు తండ్రి ఎదుట పెరుగుట వలన శిలువ విజయాన్ని సాధించినట్లుగా మనం విన్నాం. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, అతడు లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాడు. కాబట్టి ఆ ఆత్మీయ జీవితాన్ని బట్టి అపవాది మీద యేసు ప్రభుకి ఏమొచ్చిందంటే విజయం వచ్చింది. హల్లెలూయా.
ఇప్పుడు ప్రభుని మాదిరిగా తీసుకునేటువంటి మనం చెప్పండి, ఆయన ఎలాగున ఆయన ఎదుట ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాడై ఉన్నాడో మనం కూడా దేవుని ఎదుట మనము ఆధ్యాత్మికమైన స్థితిలో పెరగవలసిన వారమై ఉన్నాం. తద్వారా అపవాది పైన విజయాన్ని సంపాదించవలసిన వారమై ఉన్నాం. మొదటి మాటలో ఆత్మీయ జీవితంలో పెరుగుట అనేది విజయాన్ని ఇస్తుంది. రెండవదిగా చూస్తే ఆత్మీయ జీవితంలో పెరుగుట అనేది సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. విజయాన్ని సాధించిన ప్రతి వాడికి కూడా సంతోషమే కదా. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ జీవితములో మనము ఆయన ఎదుట పెరుగుటము అనేది మన అనుభవంలోనికి వస్తే అది మనకే సంతోషాన్ని ఇస్తుంది అనే మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆది కాండములో మనం పరిశీలించినప్పుడు ఆది కాండములో 21వ అధ్యాయములో ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆ పిల్లవాడు పెరిగి, మన వాక్యాంశం ఏంటి? ఆయన ఎదుట పెరగటం. కనుక ప్రియులారా, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందున అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పెరిగి, 2 పాలు విడిచి. అబ్రహాం ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడు. నేను ప్రశ్న వేయాలి మీకు, ప్రియులారా, పాలు విడిచినందుకు విందు చేశాడా, పెరిగినందుకు విందు చేశాడా? నా పాయింట్ ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, అందుకు చెప్పేశారు క్లియర్గా. కనుక పాలు విడిచినందుకే విందు చేశారని బోధించిన బోధకులు కూడా ఉన్నారు. నేను విన్నాను కూడా ప్రసంగం. అబ్రహాము ఇస్సాకు పాలు మానేసినప్పుడు అంట అబ్రహాం పెద్ద విందు చేస్తే పాలు డబ్బులు కలిసి వచ్చినాయి ఏం చేశాడా? ఇంగిడికి పాలు ఎక్కలేదని ఆనందంతో చేశాడా? కారణం ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో వాక్యాన్ని ధ్యానించటం వల్ల విషయం అర్థం కాదు. వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, అబ్రహాముకి ఎందుకు అంత సంతోషం అంటే అతడు పెరిగేటువంటి విధానాన్ని బట్టి, అతడు పెరుగుతూ ఉన్నటువంటి స్థితిని బట్టి. అతడు పెరిగాడు అంటే చెప్పండి, పెద్దోడయ్యాడు కనుక ఇంకా పిల్లవాడులాగా అతడు ఏం తాగక్కర్లేదు, పాలు తాగక్కర్లా. అందుకనే పేతురు గారు అంటాడుగా, పిల్లలకైతే పాలు కానీ పెద్దవారికి బలమైన ఆహారం, కానీ మీరు మాత్రం ఇప్పటికి ఇంకా ఇది మాత్రం చాలా తెచ్చారు, మీరు ఇంకా పాలు తాగే వాళ్ళలాగానే ఉన్నారంటాడు ఆయన. ప్రియమైన వారలారా, ఇస్సాకు పెరిగి పాలు విడిచిన దినమందు సంతోషముతో అబ్రహాము విందు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ పిల్లవాడు పెరిగి ఎండిన నేలలో లేత మొక్కలాగా తండ్రి అయిన దేవుని ఎదుట యేసు ప్రభు ఎలాగా పెరిగాడు, అలాగనే ప్రియులారా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పెరుగుతున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన పెరిగేటువంటి, యేసు ప్రభు పెరిగేటువంటి ఆ విధానాన్ని బట్టి తండ్రికి సంతోషం కలిగింది. అందుకే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను ప్రభు మాట్లాడతారు. ప్రియులారా, అలాగనే ఇస్సాకు పెరిగేటువంటి పెరుగుదలను బట్టి తన ఆత్మీయ జీవితంలో అతడు పెరుగుతూ ఉన్న విధానాన్ని బట్టి అబ్రహాముకి సంతోషం కలిగింది. ప్రియమైన వారలారా, అందుచేత అబ్రహాము తన కుమారుడు ఎదిగినటువంటి స్థితిని బట్టి ఏం చేశాడు చెప్పండి? గొప్ప విందు చేసి ఆ సంతోషాన్ని అందరికీ పంచినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్ర. విందంటేనేంటి? సంతోషం. హల్లెలూయా. విందంటే ఏంటి చెప్పండి? సంతోషం. విందంటే వండక్కర్లేంది, మనం వండక్కర్లా. విందంటే చెప్పండి, మనం తయారు చేయక్కర్లా.
విందంటే మన ఇంట్లో వండితే 2 లేకపోతే 3 రకాలు ఉంటాయి, కానీ విందులో మాత్రం చాలా రకాలు ఉంటాయి. కనుక ప్రియులారా, విందు అనేది సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఆత్మీయ స్థితిలో ఎదిగితే అపవాది మీద విజయాన్ని సంపాదించగలమని యేసు ప్రభువారే ఆయన ఎదుట పెరిగి అలాంటి యొక్క మాదిరిని మనకు చూపించారు. గనుక మనము ఆధ్యాత్మికమైన స్థితిలో ఆయన ఎదుట పెరగవలసిన వారమై ఉన్నాం. అపవాది మీద విజయాన్ని సంపాదించవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రియులారా, ఆత్మీయ స్థితిలో మనము ఆయన ఎదుట పెరిగి చెప్పండి, ఆయనకి సంతోషాన్ని సమకూర్చవలసిన వారమై ఉన్నాం. పెరిగేది ఇస్సాకు, సంతోషపడేది అబ్రహాము. పెరిగేది ఇస్సాకు, సంతోషపడేది అబ్రహాము. ప్రియమైన వారలారా, కాబట్టి మనము ఆయన ఎదుట అనగా తండ్రి ఎదుట, దేవుని ఎదుట, కుమారుని ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట మనము పెరగాలి. మనమున్నటువంటి భూమి సారమలేనిదైనా, మనము నడిచేటువంటి మార్గము శ్రమగలదైనా మనం మాత్రం ఆయన ఎదుట పెరిగేవారమై ఉండాలని సిలువనాథుడైన ప్రభు యొక్క శ్రమానుభవాన్ని బట్టి ప్రియులారా, ఆనాడు ప్రవచించబడ్డ ప్రవచనము ద్వారా ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా, ఆత్మీయ జీవితంలో పెరుగుట అనేది ప్రియులారా మొదటగా విజయాన్ని ఇస్తే, రెండవదిగా అలా పెరుగుటను బట్టి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తే, మూడవదిగా ఆత్మీయ స్థితిలో పెరుగుట అనేది జ్ఞానాన్ని ఇస్తుంది అని అన్నారు. హల్లెలూయా. ఏమిస్తుందంట? జ్ఞానం. ప్రియులారా, లోకాసు సువార్త 2:51 అనుకుంటా మీరు చూస్తే యేసు ప్రభు వారు పెరుగుతున్న సందర్భం అక్కడ కూడా కనపడుతుంది. లోకాసు సువార్త 2:51 52 యేసు జ్ఞానము యందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రియులారా, జ్ఞానములో ఎదుగుతున్నాడంట. వర్ధిల్లటం అంటే ఎదగటమే. జ్ఞానములో ఎదుగుతున్నాడంట, వయసులో ఎదుగుతున్నాడట, దయలో, దేవుని దయలోను ఎదుగుతున్నాడట, మనుషుల దయలో కూడా ఎదుగుతున్నాడంట. ప్రియులారా, ఒక మనిషి పెరగాలి అని అంటే చెప్పండి, జ్ఞానము, వయస్సు, దయ ఇవన్నీ సమపాల్లో ఉండాలి. కొంతమంది జ్ఞానములో ఎదుగుతారు కానీ వయసులో ఎదగరు, శరీరం ఎదగదు. ప్రియులారా, కొంతమంది శారీరకంగా ఎదుగుతారు కానీ జ్ఞానం ఎదగదు. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఆయన ఎదుట పెరిగి ప్రభు పెరిగినట్లుగా మాదిరికరముగా మనం ఆయన ఎదుట పెరగడానికి ప్రయత్నం చేస్తే అలా పెరిగిన మనకి విజయం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, అలాగే జ్ఞానం కూడా దొరుకుతుంది. బుద్ధి జ్ఞానములు యెహోవా యొద్ద గుప్తముగా ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల వాడు దేవుని యొద్దకి రావలెను, లేక దేవుణ్ణి అడగవలెను, అప్పుడు ఆయన వారికి జ్ఞానాన్ని ఇస్తాడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పెరుగుచున్న వారికే బలమైన ఆహారం కావాలి, దానితో వారు మంచి చెడులు వివేచన ఇంద్రియ జ్ఞానం పొందుకుంటారని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ ఒక చరణాన్ని తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనములో, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా,
జ్ఞానాన్ని బట్టి దేవుడు బలమైన ఆహారాన్ని పెడతాడంట. అందరూ చెప్తారు, అన్ని చెప్తారు, చాలా చోట్ల మనం వినొచ్చు. కానీ చెప్పండి, జ్ఞానాన్ని బట్టి బలమైన ఆహారం. జ్ఞానాన్ని బట్టి మరి ఎంతగా పాకులాడి, ఎంతగా ఆయన్ని అడిగి, ఒకే వచనాన్ని అనేక పర్యాయాలు చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అందలి దాగి ఉన్నటువంటి జ్ఞానమును బయలుపరుస్తాడు. ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, బహుశా వింటున్నప్పుడు కూడా ఎండిన నేలలో మొలిచిన లేట, ఇది ఇంతకు ముందు మనం విన్నాంగా, ఇది మనకు తెలిసిందేగా. ఇంతకు ముందు కూడా ఈ మాటలు మనకి ఈయన వినిపించాడుగా అనిపించవచ్చును, గాని అది ఎన్నిసార్లు విన్నా సరే ఆ వచనం అదే ఉంటది, కానీ దాని వివరణ మారుతుంది. అందుకని వచనాన్ని వినగానే పెదవి విరవకూడదు. ఈరోజు ఏ మర్మము అందులో బయలుపడి ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనం కలుగుంటే, ఆ జ్ఞానము కలిగిన వారికి ఆయన బలమైన ఆహారాన్ని పెడతాడంట. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మరి చెప్పేవాడి పరిస్థితి అది, వినేవాళ్ళ పరిస్థితి కూడా జ్ఞానముతో వినగలిగితేనే ఇది మీకు ఎలా ఉంటుందంటే బలమైన. రెక్లెస్ గా, నిర్లక్షణంగా వింటే ఇది మీకేం అర్థమే కాదు అసలు. ఎందుకంటే జ్ఞానము లేని జ్ఞానం లేని వారికి బలమైన ఆహారం పెట్టనంటాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మనం చూసినప్పుడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం సులువుగా చెప్తాం, ఎందుకంటే అక్కడ ఉన్న మనుషుల యొక్క పరిస్థితిని బట్టి. మరొక చోటుకి వెళ్ళినప్పుడు మరొక రకంగా చెప్తాం. ప్రియులారా, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వారికి ఏం పెట్టాలి? ఆహారము పెట్టాలి. నేను మొన్న వెళ్ళాను ఒక మందిరానికి, బూజులు పెట్టేసి ఉంది, దుమ్ము అయిపోయింది. నేను అక్కడ అడుగుతున్నాను, ఆమంటుంది 4 సంవత్సరాలుగా ఈ మందిరములో వాక్యము కరువైపోయిందండి. ఇందులో ఏమి లేదు, వాక్యం లేదు, దీపం లేదంటుంది. ఏంటి దీపం అంటే నాకు అర్థమవుతుంది, నీ వాక్యము నా పాదములకు దీపం. ఎవరైనా వచ్చి ఇందులో వాక్యాన్ని ప్రకటిస్తారని మేమందరం ప్రార్థన చేస్తున్నామండి. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ ఎవరు నిలబడట్లేదు. దేవుని చిత్తము ఎవరిలో ఉందో మాకు అర్థం కావట్లేదు. కనుక ఎవరైనా వచ్చి ఇక్కడ వాక్యాన్ని ప్రకటించి ఈ ఊరంతటికే బలమైన ఆహారం పెట్టాలని మేము ఆశపడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్ర. కనుక ప్రియులారా, ఆత్మీయ జీవితంలో పెరుగుట అనేది అభివృద్ధిని లేక జ్ఞానాన్ని మనకిస్తూ ఉంది. ఆ జ్ఞానమే దేవుని యొక్క వాక్యము. యేసు ఆయన ఎదుట పెరిగాడు అనేటువంటి ఆ ఒక మాటలో యేసు ప్రభు ఆయన ఎదుట పెరిగాడు గనుక అపవాది మీద జయము సంపాదించాడు. యేసు ప్రభు ఆయన ఎదుట పెరిగాడు గనుక ఆయనను సంతోషపరిచాడు. యేసు ప్రభు ఆయన ఎదుట పెరిగాడు గనుక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఆధ్యాత్మికంగా మనము ఆయన ఎదుట పెరిగితే ఎలాగున యేసు ప్రభుకి మాదిరికరముగా ఈ విషయాలన్నిటిలో కూడా మనము బలపరచబడగలము అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయ జీవితంలో పెరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా మరి యెషయా రాస్తూ ఉన్నారు గనుక దానిని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, 4వదిగా చూస్తే ఆత్మీయ జీవితంలో మనం పెరుగుట అనేది మనకి అభివృద్ధిని కలగజేసేదానిగా కనపడుతూ ఉంది. అభివృద్ధిని కలగజేసేదానిగా కనపడుతూ ఉంది. ప్రియులారా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము చివరి అధ్యాయము
5వ వచనాన్ని చదువుతున్నాను. చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతనుకుందును. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరైతే దేవుని ఎదుట పెరగడానికి ఇష్టపడతాడో, ఎవరైతే దేవుని ఎదుట పెరిగేవాడిగా ఉంటాడో, యేసు ప్రభువారు శ్రమపరచబడుతూ అవమానపరచబడుతూ ఆయన మరణ స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆయన ఎదుటే పెరిగాడు అని ఆ ప్రవచనాన్ని విని ఆ ప్రకారము ఏ స్థితిలో ఉన్న ఆయన ఎదుట పెరగాలి అని ఆశపడతారో అట్టివారికంట చెట్టుకి ఎలాగ మంచు పడద్దో అట్టివాడికి నేను పడతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. చెట్టుకి మంచి ఎలా పడద్ది? ఎలా పడద్ది? అసలు చెట్టు అంతా కూడా మంచు పైనుంచి అలాగా ఏ కొమ్మన్నా ఏ ఆకులున్న దాని మీద మంచు చక్కగా దట్టంగా పడద్ది. ప్రియులారా, ఒక చెట్టును మరి చెట్టుకు మంచు ఉండునట్లు నా ఎదుట పెరిగేవాడికి, నా ఎదుట పెరిగే ఆమెకి నేను అలాగుందును. హల్లెలూయా. తామర పుష్పము పెరిగినట్లు అతడు ఏమవుతాడంట? అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని ఏళ్ళు తన్నునట్లు వారు తమ ఏళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే దేవుని ఎదుట పెరగాలి అని ఆశపడతారో, ఎవరైతే ఈ యొక్క ప్రవచనాన్ని బట్టి ఆయన అతని ఎదుట పెరిగేను అనే మాటను ఆలోచన చేస్తారో, అలా పెరిగేటువంటి ప్రయత్నం చేస్తారో, అలా పెరిగిన యేసు ప్రభుని మాదిరికరంగా తీసుకుంటారో అటివారికట ఆయన చెట్టుని మంచు పట్టినట్లుగా ఆయన మనల్ని పడతాడంట. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మంచు ఎలాగున చెట్టును ఆవరిస్తూ ఉంటుందో అలాగున ఆయన మనల్ని ఆవరించిన వాడై ఉంటాడు. రెండవదిగా, తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి నందును. తామర పుష్పము పెరిగినట్లుగా. తామర పుష్పం ప్రియులారా, ఎంతమందికి తెలుసు తామర పుష్పం? అందరూ తెలుసు. దేవునికి స్తోత్రం. తామర పుష్పం పెరిగినట్లు అనే మాటనే మనం గమనించినట్లయితే, ఈ తామర పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది అంటే బురదలో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అంతా బురదే, బురద, భయంకరమైనటువంటి బురద. ఆ బురదలో ఉంటది ఆ యొక్క ఇత్తనం. ఆ బురదలోనే బ్రతుకుద్ది, ఆ బురదలోనే చనిపోతుంది, ఆ బురదలోనే మరలా మొలకెత్తుద్ది. ఆ బురదలో నుంచి వస్తుంది, బురదలో నుంచి వస్తుంది. అది పైకి వచ్చిన తర్వాత ఇచ్చుకుంటది, కానీ దాన్ని బురద ఏమి ఉండదు అన్నమాట. బురదలో నుంచే వచ్చినప్పటికీ బురద ఏది కూడా దాని మీద ఉండకుండా అది ఎలా ఉంటుంది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మరి అభివృద్ధి నందును ప్రజల యొక్క దృష్టి ఆకర్షించబడుతూ ఉంటుంది. ఆ చెరువుకి ఒక అందాన్ని తెచ్చిన దానిగా ఉంటుంది. కనుక ఆయన అంటాడు, నీవు పాపములో ఉన్నప్పటికీ, పాపమనే బురదలో ఉన్నప్పటికీ నీవు నా ఎదుట పెరగడానికి ప్రయత్నం చేస్తే బురదలో ఉన్న తామర పువ్వు ఎలాగ అభివృద్ధి పొందిందో నిన్ను కూడా నేను అలాగున అభివృద్ధి చేస్తాను అని తన ఎదుట పెరగాలి అని ఆశపడే వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇంకా అంటాడు ఆయన, లెబానోను పర్వతం మీద దాని వేళ్ళు తన్నునట్లు. దేవునికి స్తోత్రం. విశ్వాసి ఒక చెట్టు అయితే చెట్టు ఏర్లు ఎలాగా తన్నుద్దో బలంగా, అలాగున ప్రియులారా మనం ఏరు తన్నిన వారమై ఆయన ఎదుట పెరగగలము. చెట్టుని ఎందుకు పోల్చాడంటే, చెట్టు ఎక్కడికి పడితే అక్కడికి తిరగదు, ఎక్కడ ఉంది అక్కడే ఉంటుంది. విశ్వాసం దేంతో పోల్చాడైనా? కాబట్టి చెట్టు ఒక చోటే ఏర్పడద్ది, అక్కడే ఉంటది. అది
అక్కడే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ఎండ అయినా నీడకి వెళ్తుందా? ఎవడైనా చెట్టు నీడకి వెళ్తాడు కానీ చెట్టు నీడకి వెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, వర్షమైనా అక్కడే నిలబడద్దు, ఎండ అయినా అక్కడే నిలబడద్ది. అక్కడి నుంచి ఇంకెక్కడికి కూడా అది వెళ్ళదు. ప్రియులారా, ఎందుకు చెట్టును పోల్చాడంటే స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పడానికి చెట్టును పోల్చాడు. ఎందుకు పోల్చాడు? స్థిరత్వం, స్థిరంగా ఉంటుంది. ఏళ్ళు భూమిలో తన్ని పట్టుకుంటుంది. ఎంత గాలివాన వచ్చినా ఏమైపోతుంది? ఊగుతుంది. కానీ ఆ ఏర్లు తన్ని పట్టడం వల్ల అదేమైందని పడిపోదన్నమాట. ఎవరు ఎదుటుంటే? ఆయన ఎదుట ఉంటే. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మరి నేను చెప్తా ఉంటాను, రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి. ఫలాలు, ఫ్రూట్స్ అంటే ఫలాలు, ఆత్మీయ ఫలాలు. మన చెట్టుమైనటువంటి మన రూట్స్ అనగా ఏర్లు బాగుంటే ఫ్రూట్స్ అనగా ఫలాలు బాగుంటాయి. ప్రియులారా, అలా ఉండాలి అని అంటే యేసయ్య వలె మనము ఆయన ఎదుట పెరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన ఎదుట పెరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఐదవదిగా చూస్తే, నీవలాగా పెరిగినప్పుడు మరి గోధుమలే కాకుండా ఆ గులుకులను కూడా కనిపెట్టగలవు. హల్లెలూయా. గోధుమలే కాకుండా, లేకపోతే గోధుమలేవో గులుకులేవో కనిపెట్టగలం, లేకపోతే రెండు ఒకేలాగా ఉంటాయంట. కనిపెట్టడం చాలా కష్టం. మత్తయి సువార్త 13వ అధ్యాయములో మనం చూసినప్పుడు, మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుకులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానును దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గులుకులు లెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి నీకిష్టమా అడిగిరి. వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇవి కనపడేటట్టుగా లేవు, కలిసి ఉండేటట్టుగానే ఉన్నాయి. ఇవి రెండు ఒకేలాగా ఉన్నట్లున్నాయి. అయితే ఎవరికి ఇవి కనపడతాయి అని అంటే, ఆయన ఎదుట ఆత్మీయంగా పెరిగిన వారికి అవి కనపడతాయి. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఈ గురుకులు పంట అంటే నిద్రపోయినప్పుడు అంట. ఇప్పుడు ఎవరైనా దేవుడి సన్నిధిలో నిద్రపోతే గోధుమలు అనే ఈ వాక్యానికి బదులుగా గులుకులు ఇచ్చేసి వెళ్ళిపోతాడండి సైతాను. అందుకనే సాతాను గోధుమలు ఉండకూడదు, వీళ్ళకి గులుకులే ఉండాలని మనకి నిద్ర రప్పింతాడు. మనమేం చేస్తాం? గోధుమలే అనుకుని ఆ గులుకులే పట్టుకుపోతాం. మనకి ఆశీర్వాదాన్ని రాకుండా అడ్డం పడేటువంటి క్రియలు మన దగ్గరే ఉంటాయి. మనం దాన్ని జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రారంభంలోనే చెప్పాను, విజయం మనం సాధించాలి సైతాన్ని మీద అని. మనం దాని మీద సాధించినామా, అది మన మీద సాధించాం. ఈ మాట సాతానికి ఎంత బలమో తెలుసా? అది మా మీదే సాధించిందన్నమాట. అది ఇంకా వస్తుందంట. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియులారా, అలాగా పెరిగిన వారు గురుకులేవో గోధుమలేవో ఏం చేయగలరంట? కనిపెట్టగలరంట. వాక్యం వినేటప్పుడు ఎవరో నిజంగా వాక్యాన్ని వివరిస్తున్నారో, ఎవరో లేనిపోని కల్పన కథ చెప్తున్నారో, ఇది గురుకులు, అదేమో కనిపెట్టేయగలుగుతారంట వినేటప్పుడే. హల్లెలూయా. మనం కనిపెట్టలేకపోతున్నాము అంటే మనం ఆయన ఎదుట పెరుగుటలేదు అని అర్థం. నేను ముందుకెళ్తూ ఉన్నాను, ఆ సమయం అవుతుంది కనుక. ఆరోదిగా చూస్తే
ఆత్మీయంగా ఆయన ఎదుట పెరిగిన వారు ఫలిస్తారు అని వాక్యం చెప్తా ఉంది. ఏం చేస్తారంట? ఆయన ఎదుట పెరిగిన వాడు ఫలిస్తాడు. దానికి ఆపోజిట్ ఏంటి? ఆయన ఎదుట పెరగనవాడు. అంతే కదా, అంతే కదా. కనుక ఆయన ఎదుట పెరిగిన వాడు ఫలిస్తాడు అనేటువంటి మాట వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యెషయా గ్రంథంలోనే 37వ అధ్యాయములో, యెషయా గ్రంథం 37వ అధ్యాయములో 31వ వచనములో, యోధా వంశములో తప్పించుకునిన శేషము ఇంకనో క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తుందంట? తప్పిపోయింది గాని శాశ్వతముగా మిగిలింది గాని ఆయన ఎదుట నిలబడగలిగింది కనుక అది ఏరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుందంట. అంటే చెప్పండి, ఇంకా ఎంత పెద్దగా ఎదిగిద్దో. తొక్కేద్దాం అనుకునే కొద్ది పెరుగుద్ది అని మనం దున్నబడిన ఈపు గురించి 4 రోజులు మాట్లాడుకున్నాం. దున్నబడే కొద్ది ఫలించారు. మీకు ఒక కొబ్బరికాయ కథ కూడా చెప్తాను నేను అప్పుడప్పుడు, గుర్తుందా మీకు? ఒక కొబ్బరికాయనేమో ఊరేగింతున్నారు, ఒక కొబ్బరికాయనేమో బురదలేసి తొక్కుతున్నారు. ఊరేగించబడే కొబ్బరికాయ తొక్కబడే కొబ్బరికాయ అందంట. తెలుసు కదా మీకు, నీ బతుకు ఏంటి అట్ట అయిపోయింది, నా బతుకు చూడు ఎట్టుందో అందంట. దేవునికి స్తోత్ర. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఆ బురదలో పడిపోయింది అందంట. నీ బతుకు బాగానే ఉంది కానీ కొంతకాలానికి కొంతసేపుడికి నీ బతుకు ఏమైపోద్ది అంటే కొబ్బరికాయ పచ్చడైపోద్ది. మీకు తెలుసు కదా, అందుకనే మీకు జ్ఞాపం చేస్తున్నాను నేను. ఏమైపోద్ది? బాగానే పళ్ళులు పెట్టి, బంగారు పళ్ళులో సన్నాయి మేళాలు పెట్టి, పట్టుబట్టలు చుట్టి, పూలు పెట్టి బాగానే నిన్ను ఊరేగింతున్నారు కానీ ఆడక్కడ దించగానే నిన్ను వాటమైన రాయి చూసి దెబ్బ కొట్టి 2 చెక్కలు చేసేస్తాడు. ఆ 2 చెక్కలు సంచిలో వేసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ముక్కలు చేసేస్తాడు. ఆ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసి 2 పచ్చిమిరకాయలు వేసి గర్రని తిప్పుతాడు. అలాగా అయిపోయిన నిన్ను తింటా సంతోషిస్తాడు. కానీ నన్ను తొక్కుతున్నారు. ఇంకా తొక్కితే ఇంకా బురదలోనికి వెళ్ళి ఊపిరాడక చస్తాను. చచ్చాక మరలా నేను మొక్కలాగా మొలకెత్తుతాను, ఎదుగుతాను, విస్తారమైన కాయలు ఫలిస్తాను. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ తొక్కబడినటువంటి ఇది ఏమైందంటే ఏరు తన్ని మీదుకు ఎదిగి ఫలించటం మొదలు పెట్టిందంట. చెప్పాను కదా, ఇదే ఫ్రూట్స్ రూట్స్ అంటే ఇదే. ఇవి వచ్చి గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మరి వేరు తన్ని రూట్స్ కొరకు ఉంది, ఫలించును ఫ్రూట్స్ కొరకు కూడా ఉంది. కనుక ఈ ఏరు అనేటువంటిది బాగా తన్నింది కాబట్టి పైకి ఎదిగి ఫలించగలుగుతూ ఉంది. ఇంతకీ ఇది ఎవరి ఎదుటి పెరుగుతుంది అంటే చెప్పాలి, ఏరు తన్ని మీదికి ఎదిగి అనండి ఉంది అక్కడ. ఎదిగి నా ప్రారంభ వచ్చినం ఏంటి? ఆయన ఎదుట పెరిగి లేక ఎదిగి. ప్రియులారా, మరి ఎలాగున మీదుకు ఎదిగిందంట. ఫలింపు అనేది ఆత్మీయ స్థితిలో ఉండాలి. దేవుని కృపలో ఆ ఫలింపు. నేను పొద్దున అక్కడికి వెళ్తే అన్ని లక్షల మంది అక్కడ, అతను ఎవరో తెలియని వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు. ఎందుకు చెప్పండి? ఒక దైవజనుడు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడని అతని ఫలింపు అక్కడ కనపడుతుంది అన్నమాట. అక్కడ కనపడుతుంది. అతను ఊరు ఎక్కడ అంటే రాజమండ్రి. ఏమండి, మరి ఆయన పెట్టింది ఎక్కడ? హైదరాబాదులో. మరి హైదరాబాదులో అన్ని లక్షల మంది, పోలీస్ బెటాలియం అక్కడే ఉంది, మీడియా అంతా అక్కడే ఉంది. ప్రియులారా, రోడ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి అన్ని మరి లక్షల మంది ప్రజలు ప్రియులారా చూడ్డానికి వచ్చారంటే ఆ చెట్టు ఏమైంది అంటే ఫలించింది అన్నమాట. ఫలించింది. దేవునికి స్తోత్ర.
ప్రియమైన వాళ్ళ ఎలాగున ఏరు తన్నినప్పుడు ఎదిగి ఫలించగలము అని మరి ఈ వాక్యంలో అదే షియా భక్తుడు రాస్తున్నటువంటి మాటను మనం చూస్తాం. ముగింపులోకి వెళ్తే చివరిగా 7వది మనం చూస్తే ప్రియులారా, మరి మొదటిది ఏంటి చెప్పండి, గుర్తుందా మీకు? మొదటిది ఆత్మీయంగా మనము ఆయన ఎదుట పెరిగితే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయంగా మనం ఆయన ఎదుట పెరిగితే సాతాను మీద విజయం, ఏ పనిలో అయినా విజయమే. ప్రియులారా, అలా మనం ఆయన ఎదుట పెరిగితే మనల్ని బట్టి ఆయన్ని బట్టి మనకే సంతోషం. అలాగ మనం పెరిగితే జ్ఞానాన్ని సంపాదించుకోగలం, అభివృద్ధిని సంపాదించుకోగలం. ఆ జ్ఞానాభివృద్ధిని బట్టి ఆయన ఎదుట మనం పెరుగుతూ ఉంటే గురుకులేవో గోధుమలేవో కనిపెట్టగలం. హల్లెలూయా. ఇంకా బలంగా ఆయన ఎదుట పెరుగుతూ ఫలించగలము. 7వదిగా చూస్తే మనం ఆత్మీయ జీవితములో ఆయన ఎదుట పెరిగితే బలము పొందగలము. హల్లెలూయా. ఏం పొందగలం? బలము పొందగలము. లూకాసు వార్తలో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనములో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఎదుగుచు బలాన్ని పొందుచుండెను. ఆయన ఎదుట ఎదిగినందువల్ల యేసు ప్రభు జ్ఞానముతో నిండుకున్నారట. ఆయన ఎదుట ఆయన పెరుగుతం వల్ల, ఎదగటం వల్ల చెప్పండి బలాన్ని సంపాదించుకున్నాడంట. ఆయన ఎదుట పెరిగినందువల్ల ఆయన దయ ఆయన మీద ఉందంట. దేవునికి స్తోత్ర. అందుకే ఆయన ఎలాంటి శ్రమనైనా ఏం చేయగలిగాడంటే భరించగలిగాడు. ఎలాంటి శ్రమనైనా భరించగలిగాడు. మనం భరించగలమా? చిన్న బాధ మనకు వస్తే భరించగలమా? ప్రియులారా, కారణం చెప్పండి. ఎందుకు భరించలేకపోతున్నామంటే మనం ఆయన ఎదుట లేము గనుక. మనం ఆయన ఎదుట లేము గనుక. మనం దేని ఎదుట ఉన్నామో గ్రహించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. యేసు దేవుని సన్నిధిలో పెరిగాడు. ప్రియులారా, ఆయన ఎదుట ఉండటం అంటే ఆయన సన్నిధిలో ఉండటం. ఆయన ఎదుట ఉండటం అంటే ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన సన్నిధిని మరి జీవించటం, ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరచటం. ఆయన ఎదుట పెరగటము అంటే ఆయన సన్నిధిలో పెరగటం అని మనం గమనించాలి. మనం కూడా ఆత్మీయ జీవితములో క్రమంగా దేవుని ఎదుట పెరగటం వలన క్రీస్తు సారూప్యములోనికి మనము మార్చబడే వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, కాబట్టి సన్నిధిని మనము ప్రేమించేవారిగా ఉండాలి, సన్నిధిని చేరేవారిగా ఉండాలి. సన్నిధిలో ఉన్నవారే ఆయన ఎదుట పెరుగుతున్నటువంటి వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆయన అంటాడు, నిండిన నేలలో లేత మొక్కవలే ఆయన ఎదుట పెరుగుచుండెను. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఎక్కడున్నారంటే ఆయన ఎదుట ఉన్నారు. ఎక్కడున్నారు? ఆయన ఎదుట ఉన్నారు. ఆయన ఎదుట ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, దాన్ని దేవుడు మనకి చాలా సునాయాసంగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? ఆయన ఎదుటికి రాలేకపోతున్నాం. రాత్రి ధ్యానంలో కూడా ఆదాము ఆయన ఎదుటికి రాలాక ఏం చేశాడంటే చెట్టు చాటున దాక్కున్నాడంట. చెట్టు చాటును దాక్కున్నాడంట. ప్రియులారా, ఆయన ఎదుటికి రాలేదు అని ఆయన ఎంతగానో మరి దుఃఖపడుతూ ఆదామా ఆదామా అని ఏదేను వనమంతా తిరుగుతున్నాడంట. ఆదామా అని ఆందోళనతో దేవుడు పిలిచిన కేక ప్రపంచమంతా వినపడిందంట. ఆదామా. యువతరగా సినిమాల్లో ఎవరైనా తప్పిపోతే అనుకుందాం,
రమేష్ అని పిలుస్తూ ఉంటాడు, తప్పు. రమేష్ 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 అట్లా వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది. హల్లెలూయా, అన్న కదా. రమేష్ 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 రమేష్, దిక్కులు తిక్కడిల్లేలాగా పిలవటం అంటారు దాన్ని. ఆదామాని కేకత్తంటే ప్రపంచం అంతా వినపడిందంట శబ్దం. పక్షులు తుల్లుమని ఎగిరిపోయినాయి అంట. ప్రియులారా, మృగాలు మోగవాటిలాగా నిలబడిపోయినాయి అంట. ఎందుకు? ఆయన ఎదుట పెరగలిసిన వీడు దోక్కున్నాడా అనేటువంటి సంశయంలో మొత్తం అన్నిటికీ వచ్చేసిన సమస్య అక్కడ. అందుకనే అవన్నీ మారిపోయి, ప్రియమైన వాళ్ళరా ఎక్కడున్నావు అంటే చెట్టు చాటునున్నాను ప్రభా. వెంటనే చెట్టు చాటుని ఎందుకున్నావు అల్లా? చెట్టు చాటుకి ఎవరు వెళ్ళమన్నారు అల్లా? చెట్టు చాటును ఉన్నాను అనగానే వెంటనే నేను వద్దన్న పని నువ్వు చేసేవా అని అడిగాడు ఆయన. ఎవరు వెళ్తారు చెట్టు చాటుకి? వద్దన్నా. ప్రియులారా, మరి అవును ప్రభు అనగానే ఆత్మీయంగా నేను ధ్యానం చేసిన మాటలు బైబిల్లో ఉండవు. ప్రియులారా, ఇందాక కూడా ఎవరు ప్రార్థనలు ఎత్తిపెట్టారు. అప్పుడు ఆత్మీయంగా కన్నీటితో బాధతో ప్రభు అన్నారంట, నీవే చెట్టు వెనకాల దాక్కున్నావో ఆ చెట్టు ఎదర నేను నీ కొరకు బలి వేయబడాలి. మరి చెట్టేగా సిలువ అంటే, ఆ చెట్టు మీదకి నేను రావాలి. ఆ చెట్టు మీద నన్ను మేకులతో కొట్టి సిలువ వేసి చంపేస్తే తప్ప ఆ చెట్టు వెనకాల ఉన్న నీవు బయటికి రాలేవు అని ఆనాడే సిలువ శ్రమను గూర్చి ఆధ్యాత్మికమైన ధ్యానంలో తెలియచేశారు. ప్రియులారా, అప్పుడు యేసు ప్రభు చెట్టు మీదకి వచ్చాడు అనమాట. ఆ కర్ర ఏంటంటే చెప్పండి, తయారు చేసిందా చెట్టు నుంచి కోసిందా? చెట్టే సిలువ అంటే. ప్రియులారా, ఆ చెట్టు మీద ఆయన్ని మేకులతో సిలువేస్తే అప్పుడు పాపంతో చెట్టు వెనకాల దాక్కున్నవాడు పరిశుద్ధుడుగా చెట్టు ఎదరకు వచ్చాడు అనమాట. యేసయ్య సిలువ మరణంలో ఉన్నటువంటి మర్మం అదే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి మన అందరం చెప్పండి, ఎక్కడికి రావాలి ఇప్పుడు? చెట్టు మీద సిలువేయబడ్డ ప్రభు ఎదరికి రావాలి. కానీ రాకుండా ఇప్పటికి ఇంకా చాలా మంది చెట్టు వెనకాలే ఉంటున్నారా? సిలువ ధ్యానాల్లోకి రాగలుగుతున్నారా? మరి ఎప్పుడు ఎక్కడన్నట్టు? మరి ఇంకేం చెప్పండి, ఆయన చచ్చిపోయేవి లాభం? ఆయన మరణం మనకి లెక్కుందా? లెక్కలేదు. కాబట్టి ఆయన ఎదుటికి నీవు రావాలి. హల్లెలూయా. మీరు అనుకుంటారు, మా బాధలు నీకేం తెలుసు బాబు, మా కష్టాలు మీకేం తెలుసు, మా బలహీనతలు మీకేం తెలుసు అనుకుంటారు. అందుకనే ఆయన జీవితకాలం రమ్మని చెప్పట్లా. ఈ 40 రోజులైనా నీవు వస్తే సిలువలో ఉన్నటువంటి శక్తిని నేను నీకు ఇస్తాను. సిలువలో ఉన్న శక్తిని నీకు ఇస్తాను. ఆ రోజు వాడు సిలువ దగ్గరికి రాకపోతే గుడ్డోళ్ళలాగా ఉందుడు. వచ్చాడు కాబట్టి గుడ్డు కన్నేమైంది? తెరవబడింది. ప్రియులారా, ఈ సిలువలో ఉన్నటువంటి విలువైన శక్తి మనం పొందాలంటే మనం ఆయన ఎదుటికి రావాలి, ఆయన ఎదుటే పెరగాలి. అందుకనే ఆయన ఎండిన నేలలో మొలిచిన లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఎదుట పెరిగాను. మనం ఎక్కడ పెరుగుతాం? దేని ఎదుట? మనం దేని ఎదుట ఉంటాం చెప్పరేంటి? మనం ఆయా చాటును ఉంటాం అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ జీవితాన్ని బట్టి మనకి నేర్పించే ఈ ఆత్మీయ పాఠాలను ఆధారంగా చేసుకుని శ్రమపడిన ప్రభుని మనకి మాదిరికరంగా చేసుకుని మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట నిలవబడే వారమై ఉండాలి. ఆత్మీయ పెరుగుదల అనేది ఒక క్రమ పద్ధతితో కూడింది. అనగా మనం జీవితంలో క్రమంగా దేవుని వాక్యాన్ని మరి పఠించి సత్యములను గ్రహించి మనం ఆయన ఎదుట ఎదగవలసిన వారిగా, పెరగవలసిన వారిగా ఉంటూ ఉన్నాం.
పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన చేయుచు ప్రభునామాన్ని మహిమ పరచవలసిన వారిగా ఆయన ఎదుట ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఆయన ఎదుట లేడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అడిగాడే లేదా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఈ మాట ఎందుకు అడిగాడు ఆయన? నిన్నటి దినం దాకా ఆయన ఎదురుగుండానే ఉన్నాడు, ఆయన ఎదురుగానే పెరిగాడు. కానీ ఒకరోజు మాత్రం అపవాది మాటకి చెవిచ్చాడు. చెప్పండి, ఆయన ఎదుట పెరిగే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రియులారా, ఆయన ఎదుట నిలబడలేని స్థితిని నిలబడగలిగే స్థితిని కోల్పోయాడు. ఆయన ఎదుటికి రావడానికి ఆనందపడేవాడు ఆయన చూసి భయపడటం మొదలు పెట్టాడు. ప్రియులారా, అందుకని దేవుడు అక్కడే, నువ్వు మరలా బయటికి రావాలంటే నీ తప్పును బట్టి నేను చచ్చిపోవాలి, నువ్వు మళ్ళా బయటికి రావాలి, నా ఎదురుగుండా పెరగాలి అంటే నేను ఆ చెట్టు మీదకి రావాలి అని ఆయన అప్పుడే చెప్పి సిలువ మీద మన కొరకు చనిపోయిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ చెట్టు వెనకాల నుంచి మనం ఎక్కడికి రావాలంటే సిలువలో వేలాడుతున్న ప్రభు దగ్గరికి రావాలి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ప్రియులారా, ఆయన పొందిన దెబ్బలు కావచ్చు, హింస కావచ్చు, ఆయన పడినటువంటి ప్రతి విధమైన శ్రమ ఎవరి కొరకు అంటే ఎవరి మట్టుకు వారే, నా కొరకే. నీ కొరకు శ్రమ పడ్డ ఆయన్ని వదిలేయటం నీ మానవత్వమా అని ఆలోచన చేసుకోవాలి. అది సమంజసమైన పనేనా అని మనం గమనించాలి. ఇలాగ మనకు చెప్పేవారు లేరు కనుక ప్రతి సంవత్సరం నామకార్థంగా చేసేసాం. సంవత్సరాలు గడిచిపోయి. ప్రియులారా, ఇప్పుడైనా ఈ భయంకరమైన దినాల్లోనైనా మనం ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఆయా చాట్ను ఉండకుండా సిలువలో వేలాడుతూ ఉన్న ప్రభు ఎదురుగా రావాలి, ఆయన ఎదురుగుండా పెరగాలి. అదే ఆయన ఆశ. అలా పెరగగలిగితే నేను చెప్పిన ఈ ఆశీర్వాదాలన్నీ, నేను చెప్పినవి కాదు, వాక్యములో ఉన్న ఈ ఆశీర్వాదాలన్నీ ఆయన ఎదుటి పెరిగితే విజయాన్ని చూడగలవు, సంతోషించగలవు, జ్ఞానాన్ని సంపాదించగలవు, అభివృద్ధి కాగలవు. ఏది న్యాయమో ఏది అన్యాయమో కనిపెట్టగలవు. అలాగే నీవు ఫలించగలవు. అలాగే నీవు మరి బలాన్ని పొందగలవు. ఆయన ఎదుట ఎదిగి బలము పొందెను. లోక 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఎదిగి బలము పొందుచు. ఆయన ఎదుట ఎదిగేవాడు ఏం పొందుతాడు అంటే బలాన్ని పొందుతాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మాటలన్నీ ఏ ఆధారముగా అంటే మరి యెషయా 53:2 ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అటు కృప, అటు ఆశీర్వాదము ఆయన సన్నిధిలో పెరుగుటకు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరణాత.